హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సొరకాయలతో గారెలు తయారు చేస్తున్నాను. ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్ కదండి, ఇప్పుడు బాగా సొరకాయలు కాస్తాయి. అందుకని ఈరోజు నేను 2 సొరకాయలు తీసుకువచ్చాను. ఇలా ఒక సొరకాయను శుభ్రంగా కడిగి పైన స్కిన్ తీసివేశాను. ఈ స్కిన్ తీసివేయడం వల్ల పచ్చదనం అన్నది రాదు. అందుకని స్కిన్ తీసేసి చక్కగా ఇలా నేను తురిమి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఈజీగా తురుముకోవచ్చు. మనకు హెల్త్ పరంగా సొరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. సొరకాయలో పీచు పదార్థం ఉంటుంది, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది సొరకాయలో. మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి వేసాను, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకుంటున్నాను. ఊబకాయ ఉన్నవారు సొరకాయతో చక్కగా జ్యూస్ తీసుకొని తాగవచ్చు, లేదా కర్రీ చేసుకొని తినవచ్చు. చూడండి, ఇలా నేను పేస్ట్ తయారు చేశాను. ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర వల్ల చాలా విటమిన్స్ ఉంటాయండి. ఊబకాయ ఉన్న వాళ్ళు కొత్తిమీర జ్యూస్ తాగవచ్చండి. స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది కొత్తిమీర వల్ల. 2 కప్పుల రైస్ ఫ్లోర్ అండి, 1 స్పూను జీలకర్ర, స్పూనున్నర కారం, స్పూనున్నర ఉప్పు, 2 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్, 4 స్పూన్లు నువ్వులు, అర స్పూను వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ సొరకాయ పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు వేయకండి, చక్కగా ఫస్ట్ మొత్తం కలిసాక నీళ్ళు అవసరం ఉంటేనే వేసుకోండి, లేకపోతే మొత్తం ఇలా కలపడం వల్ల చాలా టేస్టీ ఉంటుందండి నీళ్ళు కలపకపోవడం వల్ల. ఇలా చిన్న బాల్స్లా తీసుకొని చేతికి కొన్ని నీళ్ళు అంటించుకొని చక్కగా ఇలా తయారు చేసుకోండి. ఇలా మిడిల్ సైజ్ కావాలనుకుంటే చేతి మీదనే తయారు చేసుకోండి, పెద్దగా కావాలనుకుంటే ఒక కవర్ పైన తయారు చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో చక్కగా ఇలా కాల్చాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అన్నీ ఇలా తయారు చేశాను. చక్కగా 2 వైపులా లోపల మంచిగా వేగేంత వరకు చక్కగా కాల్చుకోవాలి. మనం ఎంత బాగా కాలుస్తామో అంత టేస్ట్ వస్తుందండి. మాడకుండా చూసుకోండి, మిడిల్గా పెట్టుకోండి. ఎప్పుడైనా స్టవ్ హెవీగా పెట్టకూడదు, కొంచెం తక్కువ పెట్టుకోవాలి. మరీ హెవీగా పెడితే తొందరగా మాడిపోతాయి. మిడిల్గా పెట్టుకోవడం వల్ల అవి అందులోనే కుక్ అవుతూ ఉంటాయి, చక్కగా కుక్ అవుతాయి, అసలు మాడవు. చక్కగా ఇలా టర్న్ చేస్తూ 2 వైపులా చక్కగా ఇలా అనుకోండి, లోపల వైపు కూడా కుక్ అవుతాయి ఇలా పట్టి చేయడం వల్ల. ఇలా 2 వైపులా కాల్చుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి సొరకాయ గారెలు. హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అన్ని ఆకుకూరలు వేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. సొరకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల చక్కగా ఊబకాయ ఉన్న వారికి తొందరగా తగ్గుతారండి. అందుకని చక్కగా కర్రీ ఇలా చేసుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు, ఇలా గారెలు తయారు చేసుకోవచ్చు.